ఏ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ లేకుండా ఇట్లా న్యాచురల్గా పంప్ ఎట్లా రావాలో ఈ వీడియోలో చెప్తా. వెల్కమ్ టు మై ఐసిఎన్ ప్రెప్ ఎపిసోడ్ 9. లేవగానే నా బాడీ వెయిట్ చూసుకొని 15 మినిట్స్ మెడిటేషన్ చేసేసిన. ఆ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసి నా మార్నింగ్ రొటీన్ చేసి జిమ్కి స్టార్ట్ అయిపోయినా. ఇవాళ నా బ్యాక్ డే, సో బ్యాక్ రిలేటెడ్ వార్మప్ అండ్ మొబిలిటీ చేసి నా వర్కౌట్ స్టార్ట్ చేసేసిన. వర్కౌట్ చేసేటప్పుడు నాది ఒకటే మైండ్ సెట్, వెయిట్ ఎంత లేపుతున్నామా అని కాదు, ఎట్లా లేపుతున్నాం అనేది ఇంపార్టెంట్. చూసింగ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఈ పంప్ కైతే రీజన్ నా ప్రీ వర్కౌట్ మీల్ విచ్ ఇస్ ఓట్స్. మంచి కార్బ్స్ లోడెడ్ మీల్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ ముందు తినొస్తే పంప్ ఇట్లనే వస్తుంది. ఇవాళ నా బ్యాక్ డే బట్ స్టిల్ చెస్ట్ అండ్ షోల్డర్స్ లో పంప్ వచ్చింది. అదే కార్బ్స్ ది మ్యాజిక్. మీరు కూడా కార్బ్స్ ఉన్న ఒక మంచి ప్రీ వర్కౌట్ మీల్ తిని జిమ్కి వెళ్ళండి, తర్వాత మీరే చూడండి. నేను పర్సనలీ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ యూజ్ చేయను, మరీ అవసరం ఉన్నప్పుడే వాడతా. నా కంట్రోల్లో ఆ సప్లిమెంట్స్ ఉంటే గానీ నేను వాటి కంట్రోల్లో పడిపోను. ఇట్స్ ఆల్ అబౌట్ విల్ పవర్. ఇక ఇంటికి రాగానే దన నా లంచ్ చేసుకొని వెంటనే తినేసిన. ఇవాళ మధ్యాహ్నం నుండి ఒకటే వర్షం, ఈవినింగ్ వరకు కూడా ఆగలేదు. అయినా మామిడితో వాక్ వెళ్ళిపోయి నా కార్డియో ఫినిష్ చేసుకున్నా. ఆ తర్వాత జర ఫ్రెష్ అయిపోయి నా ఈవినింగ్ స్నాక్ తినేసిన. ఆ తర్వాత డిన్నర్ టైంకి నా యూజువల్ డిన్నర్ తిని కొంచెం ఎడిటింగ్ వర్క్ చేసుకొని క్రియాటిన్ కూడా తాగేసిన. ఇవాళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.